మన భూమి పైన ఒక అతి భయంకరమైన సముద్ర ప్రాంతం ఉంది. అక్కడికి వెళ్లే ముందు పెద్ద పెద్ద కెప్టెన్లు కూడా భయపడతారు. ఆ ప్రదేశం పేరు డ్రేక్ ప్యాసేజ్. ఇది సౌత్ అమెరికా మరియు అంటార్కిటికా మధ్య ఉన్న అత్యంత ప్రమాదకరమైన సముద్ర ప్రాంతం. ఒక ఎక్స్పెడిషన్ షిప్ అంటార్కిటికా వైపు ప్రయాణం చేస్తుంది. ఫస్ట్ లో అన్ని నార్మల్ గానే ఉన్నాయి. షిప్ లో క్రూ మెంబర్స్ కూడా అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. కానీ ఆ షిప్ డ్రేక్ ప్యాసేజ్ లోకి ఎంటర్ అవ్వగానే అట్మాస్ఫియర్ ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం సముద్రంలో భారీ భారీ అలలు ఉప్పొంగడం మొదలయ్యాయి. ఆ షిప్ పెద్ద పెద్ద అలల మధ్య చిక్కుకుపోయింది. రేడార్లు మరియు నావిగేషన్ సిస్టంలు కూడా పనిచేయలేదు. అంతలోనే ఒక భారీ అల నేరుగా వచ్చి షిప్ ను గుద్దేసింది. ఆ ప్రభావం ఎంత భయంకరంగా ఉందంటే షిప్ పూర్తిగా బ్యాలెన్స్ తప్పిపోయింది. నీళ్లు మొత్తం లోపలికి రావడం స్టార్ట్ అయింది. షిప్ లో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ క్రూ ఎమర్జెన్సీ సిగ్నల్స్ ని అందరికి పంపించారు. చుట్టూ అంతా చీకటి. రెస్క్యూ టీం రావడానికి కొన్ని గంటలు పట్టే పరిస్థితి. కానీ డ్రేక్ ప్యాసేజ్ ఎవరికి ఎక్కువ టైం ఇవ్వలేదు. చివరికి చాలా డ్యామేజ్ జరిగిన తర్వాత షిప్ మెల్లగా మునిగిపోవడం మొదలైంది. చాలా మంది రెస్క్యూ అయ్యారు. కొంతమందిని హైపోథెర్మియా బలి తీసుకునింది. సముద్రం మరో రహస్యాన్ని తనలో దాచుకునింది.